కూటమి ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేస్తే కొంతమంది అధికారులు చేతివాటం చూపిస్తారని వైసీపీ కమ్యూనిస్ట్ నేతలు ఆందోళన చేస్తున్నారు. కడప కమిషనరేట్ ముందు నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేస్తే కార్పొరేషన్ అధికారులు మాత్రం అక్రమంగా వసూలు చేస్తారని ఆరోపిస్తున్నారు. ఇక చెత్త అక్రమ వసూళ్లపై ఐఏఎస్ అధికారిని నియమించి న్యాయ విచారణ చేయాలంటున్న నేతలతో మా కడప కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్ కార్యాలయం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్గా అడ్రస్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా చెత్త పన్ను వసూలు చేస్తూ కూడా దాదాపుగా వేల కోట్ల రూపాయలు కూడా కార్పొరేషన్ అధికారులు దోచుకున్నారని చెప్పి నిత్యం వివాదాలకి కడప కార్పొరేషన్ కార్యాలయం ఎక్కుతూనే ఉంది. అయితే ప్రస్తుతం మనం కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్నా ఇక్కడ చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు పక్క ఎవరైతే కమ్యూనిస్టు పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ధర్నా కార్యక్రమం చేపడుతుంది. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి కమ్యూనిస్ట్ పార్టీ నేతలు తెలుసుకున్నాం. అన్న ఏంటి చెప్పండి, నిత్యం కూడా కడప కార్పొరేషన్ కార్యాలయం కూడా వివాదాలకు ఇతర పరిస్థితి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు కూడా పన్నుల పేరుతో అలాగే చెత్త పన్నులతో కూడా కుక్కల పేరుతో కూడా దోచుకున్న పరిస్థితి అవుతుంది. ఎలా చూస్తారు దీన్ని? కడప నగరపాలక సంస్థ అవినీతికి కేరాఫ్గా మారింది. ఎందుకంటే చెత్త పన్ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయకూడదని చెప్పి జీవో ఇచ్చింది. అయితే గతంలో 2021-24 మధ్య కాలంలో చెత్త పన్నుకు అనుమతి ఇచ్చు ఆదేశాలు ఇచ్చారు. దాని కారణంగా 2021లో 90,000కు పైగా వసూల్స్ ఉంటే వాటిలో 50% మొత్తం డబ్బులు రికవరీ చేశారు. ఈ 2024కి వచ్చేసరికి 27% మాత్రమే నిధులు చెత్త పన్ను వసూలు చేశామని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే చెత్త పన్నులో ప్రజల నుంచేమో వసూలు చేశారు. వసూలు చేసినటువంటి సొమ్ము కార్పొరేషన్ ఖజానాకి జమ చేయట్లేదు. జమ చేయకుండా శానిటరీ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టరు, హెల్త్ ఆఫీసరు దారుణంగా దోపిడీ చేశారు. దాదాపు 8 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. దీంతోపాటు చెత్తకు సంబంధించినటువంటి వసూళ్ళ సందర్భంగా పెద్ద ఎత్తున నిర్బంధానికి గురి చేశారు. ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చెత్త పన్ను మేము కట్టము, ఎందుకు కట్టాలని అడిగితే పోలీసులు తీసుకెళ్లి బలవంతంగా డబ్బులు ఇచ్చేంత వరకు వదిలిపెట్టకుండా హింసించి డబ్బులు వసూలు చేశారు. మరి వసూలు చేసిన డబ్బులు ఎందుకు కార్పొరేషన్ సక్రమంగా జమ చేయలేఅనేది ప్రజలు అడుగుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఒక కుక్క కూడా కమ్మ వేయలేదు, ఒక కుక్క కూడా ఆపరేషన్ చేసినట్టు ఆధారాలు లేవు. కానీ డబ్బులు మాత్రం పెద్ద ఎత్తున ఖజానా నుంచి తీసుకున్నారు. ఇవే కాదు, అసలు ఫాగింగ్ ఉంది. మలేరియా విభాగంలో ఫాగింగ్ యంత్రాలని వీధికి తిప్పి పొగ దోమలు చనిపోవడానికి ఈ మిషన్ వాడతారు. కానీ ఈ ఫాగింగ్లో గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి పోలిస్తే చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ యంత్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎట్టుపోతున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఇంకొక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కడప కార్పొరేషన్లో అడిషనల్ కార్మికులు ఉన్నారు. ఈ అడిషనల్ కార్మికులు కోవిడ్ సమయంలో నిర్మించుకున్నారు. ఈ అడిషనల్ కార్మికులు 540 మంది ఉన్నారు ఇప్పుడు. కానీ లెక్కల్లో ఏమో 540 మంది ఉన్నారు. ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే 350 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఒక్కొక్క కార్మికుడికి 12,000 రూపాయలు జీతం ఇస్తుంటే 200 మంది కార్మికులు పనిలో లేకపోతే 200 × 12,000 ఇస్తే దాదాపు 24 లక్షల రూపాయలు ఒక నెల ఓన్లీ అడిషనల్ కార్మికుల నుంచి డబ్బులు దోచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే ఓ పక్క కమ్యూనిస్టులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తుంటే మరో పక్క మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. అయితే నిత్యం కూడా ఏదైతే కడప కార్పొరేషన్ కార్యాలయం కూడా వివాదాలకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇక్కడైతే కనుక ఏదైతే చెత్త పన్ను అక్రమాల్లో అలాగే మనం చూస్తుంటే కుక్కల పేరుతో కూడా ఆపరేషన్ చేశారు. అది కూడా పెద్ద ఎత్తున కూడా వివాదాలకు రావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ వైసీపీ నేతలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఏంటి అసలు కడప కార్పొరేషన్ ఏం జరుగుతుంది, అసలు చెత్త పన్నుకు సంబంధించి ఏం జరుగుతుందని దానిపైన ఆయనతో మాట్లాడుకుందాం. అన్న చెప్పండి, ఏంటి అసలు ఈ కడప కార్పొరేషన్లో ఇంత పెద్ద అవినీతి జరుగుతుంది, ఏం జరుగుతుంది అసలు కార్పొరేషన్లో? ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి జిల్లాకు జరగని అన్యాయం, అక్రమం ఈ నగరపాలక సంస్థలో మాత్రమే జరిగింది. ఏ జిల్లాలో కూడా జరిగి ఉండదు. చెత్త మీ ఇంటి దగ్గర మేము చెత్త ఎత్తేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఈరోజు 8 కోట్లు అన్యాయంగా తీసుకొని తిన్నారంటే చాలా దౌర్భాగ్యం మనకు ఈ కూటమి గవర్నమెంట్లో. అంటే ఈ ఎమ్మెల్యే గారు ఈ చెత్త మీద వసూలు చేసిన డబ్బులు తినమని చెప్పారా? అధికారులు తిన్నారా? ఎవరి దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, ఎవరు బ్యాంకులలో ఉన్నాయి, ఎవరు బీరువాలలో ఉన్నాయి, ఈ ప్రజలకు మా కార్మికులకు తెలియజేయవలసిందిగా
మేము కోరుచున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా గడిచిన వారం రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కార్పొరేషన్ అయితే కనుక అటు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అయితే కనుక పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకటే కోరుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అడిషనల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నా ఆయన పక్కన పెట్టి ఒక ఐఏఎస్ అధికారితో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే దాదాపు ఇప్పటికే 8 కోట్ల రూపాయల మేర పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ కమిటీగా పెట్టి ఆయనతో పాటు విచారించాలని, ఆ విచారణలో కూడా పూర్తి స్థాయిలో నిజ నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అటు కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కడప కార్పొరేషన్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ మినిస్టర్.